వెళుతున్నా. చంద్రోదయం ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులు ప్రమాణం. మంత్రిగా 2వసారి లోకేష్ ప్రమాణం, మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేసిన గవర్నర్ జస్టిస్ నజీర్, హాజరైన మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు. మార్మోగిన చంద్రబాబు టీడీపీ నినాదాలు. మెగా డిఎస్సిపై మొదటి సంతకం. సిగ్గుతెచ్చుకోవాలమనాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2 పెన్షన్లు 4,000 పెంచుతూ 3 అన్న క్యాంటీన్ పునరుద్ధరణపై 4వ సంతకం చేయనట్టు సమాచారం. ఇది చేస్తాడు. రాజకీయాల్లో చరిత్ర అతను ఉన్నప్పుడు 2 సార్లు చేసిన డిఎస్సి. అన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదా అది వేరే ఆలోచన. అది ఆర్గనైజ్ సిస్టమే వేరు. సిస్టమ్ అట్లా వేరుంటుంది. ఆయన మా ప్రభుత్వ అధికారులు కూడా భయంతో చేస్తారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబే. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు, గెలుపు, ఓటమి, పదవులు, అవమానాలు అన్నింటినీ చూశాను. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా విమర్శలను తట్టుకుంటూ, సవాళ్ళను ఎదుర్కొంటూ టీడీపీని ముందుండి నడిపించారు. ఈయనైతే మామూలుగా చేయలేదు. ఓకే. ఇక మధ్యప్రదేశ్లో కలరా ఇద్దరు మృతి, 80 మందికి అస్వస్థత, నీటిలో ఇన్ఫెక్షన్ కారణమన్న చీఫ్ మెడికల్ అండ్ హెల్త్. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించింది ఇది. నేడు కేంద్ర మంత్రిగా బండి బాధ్యతలు. నేడు వీళ్ళందరికీ కూడా. అయితే అన్న విద్యా వైద్యం గురించి మేము చేస్తున్నటువంటి పోరాటంలో దయచేసి అందరి న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చూస్తూనే ఉండండి అందరి న్యూస్. నేను మీ మహేష్, మీతో గిరణ్. జై భారత్.